నీ సమస్యలకు నువ్వే పరిష్కారం వెతుక్కోవాలి. మనం ఉదయం లేచిన వెంటనే అనేక ఆలోచనలు మన మైండ్ని ఆవరిస్తాయి. వాటిని మనం ఖచ్చితంగా ఆపలేం. వాటిలో కొన్ని సమస్యలుంటాయి, మరికొన్ని బాధ్యతలుంటాయి, మరికొన్ని ఆరోపణలుంటాయి, మరికొన్ని చికాకు తెప్పిస్తాయి. మనకు సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. కొన్ని సమస్యలకు పరిష్కారం వేరే వారి మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమస్యలను వారికే వదిలేయటం తెలివైన పని. కానీ వారి సమస్యలను కూడా మనమే మోస్తూ నిరాశ నిస్పృహలకు లోను కావడం మన తప్పే కదా. ఈ విధంగా ఇది నా సమస్య, ఇది నా సమస్య కాదు అనే మంచి చెడు విచక్షణ విశ్లేషణ మనిషికి ఉన్న అరుదైన అతి గొప్ప లక్షణం. మరి ఆ అరుదైన లక్షణాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదనే చెప్పాలి. ఎందుకు మరి ఉపయోగించుకోవడం లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, వేరే వాళ్ళ వల్ల నేను ఇలా తయారయ్యాను అని 100కి 90% మందికి అనిపిస్తుంది. అలా అనిపించడం తప్పు కాకపోయినా భవిష్యత్తులో మన జీవితాన్ని మరింత అశాంతికి మరియు వివిధ మానసిక రోగాలకు, శారీరక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చేయబోయే పని మనల్ని మనం విశ్లేషించుకుంటూ మనల్ని మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే ఎదుటివారిని కూడా అర్థం చేసుకుంటాం. చిన్నప్పటి నుండి మనం చదువుకున్న సబ్జెక్టుల్లో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉంది. దట్ ఈస్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. ఈ 2 శాస్త్రాల సారాంశాన్ని మన మెదడు సంగ్రహించి ఈ విజ్ఞానాన్ని మన అనుభవాలతో మిళితం చేసి సమస్య పరిష్కార శక్తిని ప్రసాదించేదే సైకాలజీ. మనకు ఎంత సైకాలజీ తెలిసినా, మనం ఎంత గొప్పవారమైనా మనల్ని మనం రోజూ నిర్మించుకుంటూ అప్డేట్ అవుతూ ఉండకపోతే మనం మన చుట్టూ రోజు రోజుకు అప్డేట్ అవుతున్న కాలంతో వెనుకబడిపోతాం ఖచ్చితంగా. సో లెట్స్ అప్డేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇన్సైడ్. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ టు స్టార్ట్ దిస్ ఎపిసోడ్స్. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఒక మానసిక మార్పుని కలుగచేయటం. దీనిని మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ అనవచ్చు, సైకాలజీ అనుకోవచ్చు. మనకు మనమే మార్పుని పరిచయం చేసుకుందాం. ఉద్రేకంగా ప్రసంగించి మీలో మానసిక ఉత్సాహాన్ని రెచ్చగొట్టడం వల్ల లాభం లేదు. ఎందుకంటే అది పాల పొంగుల వేడి చల్లారగానే మళ్ళీ మనం యథాస్థితికి వచ్చేస్తాం. దానివల్ల లాభం లేదు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇలా రెచ్చగొట్టే వాళ్ళే. సో సమస్య మెదడులో పుడుతుంది, పరిష్కారం అక్కడే ఉంటుంది. దానిని కనుగొంటూ మనల్ని మనం నిర్మించుకుందాం. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ ఈ వీడియోస్ని మరికొంతమందికి రిఫర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ.